శ్రీరామ్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. అసలు అఖండ ట్రైలర్ నిన్న చూసిన తర్వాత ఎంతకాలం ఈ రొట్ట స్టఫ్ తింపుతారో నాకు అర్థం కావట్లా. బోయపాటి గారు ఎంతకాలం ఇదే రొటీన్ రొట్టగుట్లు స్టోరీలు, ఇదే రొటీన్ టెంప్లెట్లు ఎంతకాలం? కొంచెమన్నా అప్డేట్ అవ్వాలి కదా. నిన్న అఖండ ట్రైలర్ చూస్తుంటే ఏం లేదు, మళ్ళీ అఖండ సినిమాని చూసినట్టే అనిపించింది నాకైతే. కానీ సనాతన ధర్మం గురించి చెప్పడం బాగుంది సినిమాలో, దాని గురించి చెప్పడం బాగుంది. కానీ మిగతావన్నీ ఇంకా ఆయన డైలాగులు, ఆయన ఫైట్లు, ఆ స్టోరీలు అన్నీ రొట్టే. సనాతన ధర్మం అనే పాయింట్ ఒక్కటి బాగుంది, శివుడి గురించి చెప్పేది బాగుంటుంది. ఫస్ట్ పార్ట్లో కూడా అదే ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో కూడా అది క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మిగతాది మొత్తం రొట్టే. మరి మనం అంటే ఒక ఐడియా ఉంటుంది మనకి, బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ ఏంటి అనేది. మరి నార్త్ వాళ్ళ పరిస్థితి ఏంటి? నార్త్ వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి కానీ ఏమైనా దొరికిపోయాడా బోయపాటి సీను, ట్రోల్ చేసి వదిలిపెడతారు. ఎప్పుడెప్పుడా అని ఉన్నారు మన ఇండస్ట్రీ మీద. ట్రోలింగ్ మెటీరియల్ కాకుండా ఉంటే అదే హ్యాపీ. ఎందుకంటే సనాతన ధర్మం గురించి వచ్చిన పాయింట్ ఉంది కాబట్టి అది ట్రోల్ అవ్వకూడదని ఒక ఇదైతే ఉంది. కానీ ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది, లేకపోతే ట్రోలింగే మనకి అంతే. ఇంకా మన సనాతన ధర్మం మీద ట్రోలింగ్ చేస్తారు, సినిమా మీద ట్రోలింగ్ చేస్తారు. సినిమా మీద చేస్తే చేయని, మన సనాతన ధర్మం మీద ట్రోలింగ్ జరుగుతుంటే మాత్రం మనకు ఖచ్చితంగా బాగా చేస్తుంది. ఈ బోయపాటి బాలకృష్ణ ఏం చేస్తారో తెలియట్లా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. జై హింద్.